హాయ్ అండి, అందరూ బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతిదానికి మెసేజ్ చేస్తున్నందుకు. కొంచెం బ్యాడ్ కామెంట్స్ చేసేవాళ్ళు ఆలోచించండి. నేను చెప్పినా ఇంతే అనుకో, బట్ ఒకటి రెండే, అంతకన్నా ఎక్కువేం లేదు బ్యాడ్ కామెంట్స్. నాకు మంచిగా కామెంట్స్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. నేను ఈరోజు ఏ టాపిక్ మీద వచ్చానంటే, నేను ఇలా వీడియోస్ చేస్తూ ఉండగా మా బంధువులు నాకు ఫోన్ చేస్తున్నారు అనమాట. అయితే నిన్న ఒక ఆవిడ ఫోన్ చేసింది, ఇలా ఇలా జరిగింది పావని అనేసి చెప్పిందనమాట. ఆవిడ పేరు సుబ్బలక్ష్మి, మాకు కొంచెం దగ్గర చుట్టం అనమాట. అయితే పాపం ఆవిడ ఇక్కడ చాలా బాగా బ్రతికేది, బట్టల షాప్ కూడా ఉంది ఆవిడకి. చాలా బాగా అంటే చాలా బాగా బ్రతికేది, బట్టల షాప్ పెట్టుకుని ఇంటి దగ్గరే చక్కగా ఉంది. మరి తనకి ఏమనిపించిందో తెలీదు, కువైట్కి వెళ్ళాలనిపించింది. సో అయితే కొంతమందిని వీసా ఉంటే చూడండి అని అంటే, తెలిసిన వాళ్ళు మరి తెలియని వాళ్ళు నాకైతే తెలియదు కానీ వీసా చూశారు. కంపెనీ ద్వారా అయితే ఆవిడ వెళ్ళలేదు, నార్మల్గా వెళ్ళింది. పక్క వాళ్ళు ఇప్పుడు చూస్తారు కదండి, అలా వెళ్ళింది అనమాట. వాళ్ళు ఏం చేశారు, తీసుకెళ్ళి ఇంట్లోనూ పెట్టక, పిల్లల్ని చూడక పెట్టక, ఎడారిలో తీసుకెళ్ళి గొర్రెలు మేపుతాకి పెట్టారంట. నేను ఎందుకు మొత్తుకుంటున్నాను అంటే, వాళ్ళకేం తెలీదు. ఏజెంట్లకు అయితే అక్కడున్న ఎంబసీ ద్వారా అయితే తెలుస్తుంది, కానీ వాళ్ళని వీళ్ళని నమ్మి వెళ్ళొద్దని ఎందుకంటున్నానంటే, వాళ్ళకి తెలీదు అసలు అక్కడ ఏం జరుగుతుందో. ఊరికే జస్ట్ ఉంది పంపించండి అంటే పంపించేస్తారు వీళ్ళు. పాపం అక్కడికి వెళ్ళాక ఆవిడ ఎంత నరకం అనుభవించిందంటే నిజంగా అండి, ఆ గొర్రెలకు పెట్టే వాటర్, ఆ వాటర్తోనే వండుకునేదంట అన్నం కూర. అది కూడా చాలా తక్కువ అంట, కూరగాయలు అవి ఇవ్వడం కూడా చాలా తక్కువ అంట. చాలా ఇబ్బందులు పెట్టారంట చాలా. కానీ తను ఎప్పుడు ఓపెన్ అవ్వకుండా అలాగే భరించుకుంటూ చేసింది. చాలామందికి చెప్పిందంటండి, చాలామంది వీడియోస్కు చేసి చెప్పిందంట, నాకు ఇక్కడ బాగాలేదు, తీసుకెళ్ళిపోండి అని అంటే డబ్బులు కట్టమంటున్నారంట. ఎందుకండి నాకు అర్థంగా అడుగుతున్నా. ఇప్పుడు వాళ్ళే డబ్బులు కట్టారు, సరే డబ్బులు కట్టాలి, 2 సంవత్సరాలు అయిపోయింది ఆవిడకి, 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా మరలా ఎందుకు డబ్బులు కట్టాలి? 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎందుకు డబ్బులు కట్టాలి? 2 సంవత్సరాలు అవ్వక ముందు నీ అగ్రిమెంట్ పూర్తి అవ్వకపోతే అప్పుడు డబ్బులు కట్టాలి. అగ్రిమెంట్ పూర్తయ్యాక కూడా ఎందుకు డబ్బులు కట్టాలి? ఈ లోపం ఎక్కడ ఉంటుంది? ఎంబసీ. మన ఎంబసీ తిన్నగా ఉంటే ఇది చాలా బాగుంటుంది. చాలామంది చక్కగా మంచోళ్ళు తీసుకెళ్తుంటుంటే వాళ్ళేమో పారిపోయేస్తున్నారు. చేద్దాము అనుకున్న వాళ్ళేమో చండాలమైన ప్లేసుల్లో పెడుతున్నారు. ఇలా నమ్మించి మోసం చేసేది మనుషుల్ని, అది తప్పండి. మీరు కొత్తగా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇద్దరు నాకు మెసేజ్లు పెడుతున్నారు, అక్క నేను వెళ్ళాలనుకుంటున్నా. వెళ్ళండి అమ్మ, ఎంబసీ ద్వారాగా వెళ్ళండి. మీరు బాగా పూర్తిగా కనుక్కోండి. నాకు నచ్చకపోతే, నాకు మార్చే మూడు ఛాన్సులు ఉంటాయి. ఇల్లు నచ్చకపోతే, మనకు ఆ పని నచ్చకపోతే 3 చాయిస్లు ఉంటాయి. అది ఎంబసీ ద్వారాగా వెళ్తే. అగ్రిమెంట్ పేపర్ ఒకటి ఉంటుంది, మీరు అగ్రిమెంట్ చేయించుకుంటే ఎంబసీ ద్వారాగా వెళ్తే మీకంటూ ఎటువంటి హాని జరగదు. మీరు రిటర్న్ అక్కడ మీకు ఏదైనా జరిగితే ఆ అగ్రిమెంట్ పేపర్ మీద మీరు పోలీస్ కంప్లైంట్ పెడితే అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. దయచేసి వాళ్ళని వీళ్ళని నమ్మి మీరు వెళ్ళొద్దు. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, ఎంబసీ ద్వారాగా వెళ్ళండి. ఇంట్లో వాళ్ళు తీసుకెళ్తే అది ఓకే, అతను పాత ఏజెంట్ అక్కడే ఉంటే అది ఓకే. ఇక్కడ ఉండి మేము తీసుకెళ్తాం రండి అని చెప్పిన వాళ్ళతో మీరు వెళ్ళొద్దు, దయచేసి వెళ్ళొద్దు. ఆవిడ ఎంత బాగుండేదండి, బొద్దుగా చక్కగా ఎత్తుగా బక్కగా అయిపోయింది మనిషి, పాడైపోయింది పాపం, తిండి సరిగ్గా లేక. అయినా సరే కష్టం ఓర్చుకుంది, చూసారా? అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకటే అనండి, మీ అగ్రిమెంట్ అవ్వకపోతే డబ్బులు కట్టాలి, అగ్రిమెంట్ అయితే డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. మీరు ఇది బాగా మైండ్లో పెట్టుకోండి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడే ఆలోచించుకోండి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఆలోచించుకోండి. మంచి వాళ్ళని నమ్మి వెళ్ళండి. దయచేసి నేను ఇలా అంటున్నాను కాదు, మంచి వాళ్ళని నమ్మి వెళ్ళండి. అక్కడ 3 ఛాన్స్, ఎంబసీ ద్వారా వెళ్తే మళ్ళీ చెప్తున్నాను, 3 ఛాన్సులు ఇస్తారు. ఒకటి నచ్చకపోతే ఒకటి, రెండోది, మూడోది, అలాగే మార్చేస్తారు కదా మీరు కూడా ఇక్కడ బాగోదు ఇంకోటి బాగుంటుంది అని అనుకోవద్దు. వచ్చిన దాన్నే నిలబెట్టుకోవడానికి కూడా మీరు కూడా ప్రయత్నం చేయండి. ఎడారిలో పాపం ఒక అన్న వీడియో చూస్తాను, అన్నీ వేస్తాడు ఆ ఎడారిలోనే. ఆయన కూడా అదే పరిస్థితి, అక్కడే వండుకుని ఆ నీళ్లతోనే. ఒక అన్నయ్య వీడియో చేశాడు, చూశాను నేను ఆ వీడియో అనమాట. ఇలా చాలామంది అంతంత కష్టాలు ఎందుకు అనుభవిస్తున్నారంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం. ఇవన్నీ కనిపించవు. మన ఇంటర్వ్యూ చేసి వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూలు ఇస్తారు చూసారా, వాళ్ళకి ఇవన్నీ కనిపించవు. అబ్బే ఇవన్నీ కనిపించవు, అవి ఒక్కటే కనిపిస్తాయి. మంచోళ్ళు కాదు. ఎవ్వరి రోజుల్లో అంత జాలితత్వంగా దయచేసి కరుణించే రోజులు పోని, దానం చేసే రోజులు పోని అమ్మ. ఉత్తూరుకి రూపాయి కూడా ఇవ్వట్లేదు, సరేనా? అలాగే మీరు
మర్చిపోయి నా సబ్స్క్రైబర్స్ అయితే నాకు ప్రాణం అబ్బా, నిజంగా చెప్తున్నా. నన్ను కొన్ని వీడియోస్ చేసి నేను ఏ వీడియోకి ఎంతమంది ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో కూడా ఇక్కడ నాకు తెలుస్తుంది, ఎవరెవరు చూస్తున్నారో కూడా నాకు తెలుస్తుంది. వాళ్ళకి నిజంగా నేను రుణపడి ఉంటా, ఎందుకంటే నన్ను నమ్ముతున్నారు కాబట్టి. మీరు గమనించారో లేదో, ఏ టైం అయినా నేను మీకు రిప్లై ఇస్తున్నాను. గుర్తుంటుందో మీకు లేదో నాకు తెలియదు, కానీ ఏ టైం అయినా సరే నేను మీకు రిప్లై ఇస్తున్నాను. అక్క నువ్వు చాలా బాగా చెప్తున్నావు అక్క అంటే నాకు ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా. అలాగేనమ్మా, మీరందరూ తప్పకుండా బాగుండాలి. చాలామంది చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు, చాలా సంవత్సరాల నుంచి, ఒక్కొక్కరు 12 సంవత్సరాలు. అమ్మ నేను ఇంక ఇక్కడే ఉన్నాను, మర్చిపోయి నిన్న కాక మొన్న మా ఆయన కూడా చెప్పాడండి. మా ఆయనకి ఎవరో చెప్పారట, పాపం ఆయన ఒక్క ఇంట్లో డ్రైవర్వే, నువ్వు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు అని పాపం తీసుకెళ్లారంట. తీసుకెళ్తే ఫుడ్ సరిగ్గా ఎవరని పిలిపినమ్మాయి, ఆ సల్దన్నమే అది చల్లారిపోయిన అన్నమే వేడి కూడా చేయకుండా, మైక్రో ఓవెన్స్ ఉంటాయి అయినా వేడి కూడా చేయకుండా ఎలాగైనా వాడు పంపించేద్దామని చెప్పేసి వాళ్ళు ఖరాఖండిగా కక్ష కట్టేశారు. అలా కక్ష కట్టేస్తారు కొంతమంది ఫిలిపీన్స్. పిచ్చి అన్నం ఇచ్చేస్తున్నారంట. పాపం అతను చాలా ఓపిక మంతుడయ్యి 3 ఆడపిల్లలు అంటండి పాపం ఆయనకి. చూసారా, నేను లాస్ట్ టైం వీడియో పెట్టాను. నేను ఆ వీడియోలో ఒక్కొక్క మాట నేను మాట్లాడింది ప్రతి చోట నిజం, ప్రతి చోట. నాకు ఎంతమంది మెసేజ్లు చేస్తున్నారో, ఎంతమందో. అలాగా మనం మాట్లాడే మాట అది నిజమై ఉండాలి, అప్పుడు ఎదుటివాడికి ఇదవుతుంది. మనల్ని చేసేస్తున్నారు కదా అని పిచ్చిగా వాగొద్దు దయచేసి. అంటే ఒక బ్యాడ్ ఒపీనియన్ తేవద్దు. నాకు అర్థంగా అడుగుతున్నాను, మన అందరూ కువైట్ మీద ఇలా పడిపోతే ఆస్ట్రేలియా వాళ్ళు, అమెరికా, యూరప్, న్యూయార్క్, అమెరికా న్యూయార్క్ పక్కన అయ్యే బోల్డ్ కెనడా, బోల్డ్ దేశాలు వెళ్తున్నారు అబ్బా మనోళ్ళు. అంటే అక్కడ మరి వాళ్ళని ఎందుకు మీరు తిట్టరు? అంటే కువైట్ అయితే వెళ్ళొచ్చేచ్చు కదా, అందరు మన తెలుగులే కనపడతారు కదా. అమెరికా వెళ్ళాలంటే వెనకాల బోర్డు అంతా డబ్బు వేసుకుని బ్యాంకుల్లో వెళ్ళాలి కదా. వాళ్ళేమో సూపర్ ఇంజనీర్స్ కదా, వాళ్ళని మనం అన్నాం. రెస్పెక్టెడ్, చదువుకి జాబ్కి ఇచ్చిన రెస్పెక్ట్ ఒక మనిషికి ఇవ్వండి. ముందు ఒక మనిషికి ఇవ్వండి. కువైట్ ఒకటి తయారుగా ఉంది, ఇండియా ఒకటి తయారుగా ఉంది. అస్తమాను కువైట్ని ఇండియాని నోట్లో నానేసుకుని రుబ్బేస్తున్నారు పట్టుకుని. అయ్య బాబా, మరి అంత ఇలా చండాలంగా ఆలోచించకండి. కదంతా మైండ్ని పీస్ఫుల్ చేసుకోండి, బాగా ఆలోచించండి మైండ్ని. అర్థమవుతుందమ్మా అండి? మళ్ళీ రెస్పెక్ట్ ఇవ్వాలి మళ్ళీ అందరికీ. అగౌరవంగా ఏ దేశాల్లో నన్ను పిలుస్తారు, అంత మర్యాదగా పిలిచేది మనోళ్ళే. మళ్ళీ ఇందులో కూడా బ్యాడ్ కామెంట్సే. మాకు కనిపించలేదే ఇది, మేము చూడలేదే ఇది, మేము కువైట్లో ఉంటున్నాము, ఆ వీడియో ఉంటే పెట్టు. నాకు పెట్టకండి. ఒక ఆయన అయితే పెట్టాడు, నేను మీరు చెప్తేనే చూశానండి, నాకు కూడా తెలియదని ఆయన అయితే పెట్టాడు పాపం. ఆయనకి నా మెసేజ్ కింద మెసేజ్లు చూడండి, తెలిసిపోతుంది మీకు ఆటోమేటిక్గా. నేను ఏది తెలియకుండా అస్సలు మాట్లాడను. నాకు తెలిస్తేనే నేను ఇక్కడ వాగుతాను, లేదంటే నేను వాగను, గమ్ముగా ఉంటాను. సరేనండి, అక్కడికి వెళ్ళి మీరు పని చేయలేకుండా వీడియోలు పెట్టొద్దు. మీరు చేసి పడమైతేనే వెళ్ళండి. ఆవిడ వీడియో చూస్తే నాకు అసలు ఆ మైండ్ బ్లోయింగ్ అబ్బా. కష్టపడింది ఎక్కడ ఏది రాదు మనకి. మరలా చెప్తున్నానండి, కష్టపడింది ఏది కూడా మనకి రాదు, మన చేతుల దగ్గరికి ఏది రాదు. దయచేసి కొన్ని దేశాల గురించి మాట్లాడేటప్పుడు ఎందుకు మనం మాట్లాడుతున్నామో ఆలోచించండి ప్రతిసారి. నేనేం కువైట్ వాళ్ళు దేవతలు దేవుళ్ళని నేను అనట్లేదు. ఎందుకంటే వాళ్ళ పితరుల తత్వం అది, దానికి మనం ఏం చేయలేము. మనం పనికి వెళ్తున్నాం, వాళ్ళ బిహేవియర్ ఎంత అవసరమైతే మన మాటతో మన పనితో మంచిగా చేయించుకోవాలి అంతే. ఎదుటోడు ఎటువంటివాడైనా సరే మనం మంచిగా మాట్లాడి మనం మంచిగా చేసుకుంటేనే వాడు మనకి మంచిగా మాట్లాడేది. వాడు అలా అయినా సరే అది మాట్లాడట్లేదంటే అది వాడి పెంపకం, వదిలేయాలి. అది వాడి పెంపకం. బిగ్ బాస్లో నాగార్జున అస్తమాను నాకు ఒక మాట నచ్చుతా అంటాడనమాట. ప్రతిసారి నేను ప్రతి బిగ్ బాస్లో ప్రతిదీ నాగార్జున మాట్లాడిన మాట చెప్తున్నాను మీకు. మీరు చేసిన దానికి మీ అమ్మ నాన్న ఏం చేశారు? ఆయన ఊరుకోడు. వాళ్ళ అమ్మ నాన్న, ఒక అమ్మాయి అంది, ఇంట్లో సరిగ్గా పెంచేవాళ్ళు లేకపోతే ఇలానే ఉంటుంది. నువ్వు చేసావు తప్పు, నీ అమ్మ నాన్న ఏం చేశారు? అదే చెప్తున్నా. ఒక బ్యాడ్ కామెంట్స్ పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టండి. అలానే మనం ఎవరినైతే అంటున్నామో వాళ్ళనే తీసుకురావాలి, మన వెనకాల ఉన్న వాళ్ళని తిట్టించకూడదు. అది కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. అదొకటి గుర్తుపెట్టుకోండి అబ్బా. నేను ఇంతకు మించి ఇంకేం చెప్పట్లేదు. బట్ నా సబ్స్క్రైబర్స్ నాకు కామెంట్స్ పెట్టేవారు అందరు కూడా చాలా మంచివాళ్ళు.
ఇది మాత్రం నేను బలగుద్ది చెప్తాను, చాలా మంచోళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు అది ఆవిడ గురించి వీడియో పెట్టాలనే పెట్టాను, ఎందుకంటే మన ఎంబైసీ ఒక్కొక్క చోట చాలా కరెక్ట్గా ఉంటే ఇలా జరగదేమోనని నా అభిప్రాయం. సరే, మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఎంబైసీది తప్పంటారా, మనుషులదే తప్పంటారా, లేకపోతే ఏంటి మీరు చెప్పండి ఒకసారి. అంటే నా ఉద్దేశం ఇలా ఉంది, మీ మనసులో ఎలా ఉంది అది జస్ట్ మీరు ఓపెన్ అవ్వండి. మీరు అమ్మాయి అయినా అబ్బాయి అయినా కావచ్చు, నాకు అన్న అయినా అక్క అయినా తమ్ముడు ఎవ్వరూ నాకు ఇది లేదు. ఎందుకంటే మీరు పెట్టే ఆ మెసేజ్ల వల్ల నాకు కూడా కొంచెం ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అది అంతేనా, అంతకుమించి ఇంకేమీ లేదు. థ్యాంక్ యూ.